నమస్కార్, నేను డాక్టర్ కె నాగరత్న, హెడ్ మెట్రాలజికల్ సెంటర్ హైదరాబాద్. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ ఏదైతే ఉందో 13 degrees నార్త్ లాటిట్యూడ్ వద్ద ఈరోజు ఉదయం సౌత్ కర్ణాటక నుండి సౌత్ కోస్టల్ ఏపీ వరకు కూడా కొనసాగుతుంది. అట్లాగే ఈ మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో నైరుతి ఋతుపవనాల ద్రోణి అది నార్త్ ఈస్ట్ రాజస్థాన్ నుండి నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ వరకు ప్రస్తుతం కేంద్రీకృతం అయి ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు అలాగే రానున్న 5 రోజుల వరకు కూడా చాలా చోట విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక జిల్లాల్లోని కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో వార్నింగ్స్ అలాగే 3వ రోజున ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోని మనకు సెంట్రల్ జిల్లాలు అట్లాగే వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి ఆ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే 2వ రోజున రేపు కూడా కొన్ని దక్షిణ జిల్లాలు అట్లాగే నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, భద్రాద్రి, ఖమ్మం, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే రేపు కూడా చూసుకున్నట్లయితే 3వ రోజున చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని జిల్లాల్లోని మనకు ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఈ ఆరెంజ్ వార్నింగ్స్ అవి కూడా మనకి కొన్ని పశ్చిమ జిల్లాలు, కొన్ని దక్షిణ జిల్లాలు అయినటువంటి నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, అట్లాగే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతాలు, అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, యాదాద్రి, భువనగిరి, జనగాం, ఈ వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్ వరకు కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటుగా రానున్న 5 రోజుల వరకు కూడా ఈ ఉరుములు, మెరుపులు అట్లాగే పిడుగుపాటు ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రతి గంట కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి.